ఓం నమ శివాయ. కార్తీక పురాణము 18వ అధ్యాయము. సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. ఓ మునిచంద్ర, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వపుణ్య ఫలితము వల్లనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహాపాపినై మహారణ్యములో ఒక ముద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడా? మీ దర్శన భాగ్యమెక్కడా? నాకు సద్గతి ఎక్కడా? పుణ్యఫలప్రదాయి అగు ఈ కార్తీక మాసమెక్కడా? పాపాత్ముడనగు నేనెక్కడా? ఈ విష్ణాలయమందు ప్రవేశించుటెక్కడా? ఇవి అన్నీయును దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలయునో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించెను. ఓ ధనలోభా, నీవడిగిన ప్రశ్నలన్నీయూ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కాన వివరించెదను. శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞాన శూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితమునరించిన జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకుని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందు ఉండగాను, అనగా ఈ 3 మాసముల అందునను తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను. అటుల స్నానము ఆచరించి దేవార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల యందు స్నానము చేయవచ్చును. ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనము, సూర్య నమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసంతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతీయు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడను, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు 1,000,000 యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడు ఇట్లు ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ఠ, చతుర్మాస వ్రతమని చెప్పితిరే, ఏ కారణము చేత దానిని ఆచరించవలెను? ఇది ఎవరికైనా ఈ వ్రతమును ఆచరించియున్నారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమి? విధానమెట్టిది? సవివరముగా విశదీకరింపుడని కోరెను. అందులకు అంగీరసుడు ఇట్లు చెప్పెను. ఓయి వినుము. చతుర్మాస వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ 4 మాసములకే చాతుర్మాసమని పేరు. అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చతుర్మాస వ్రతమని పేర్లు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప
తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కాన ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను. తొలి కృతయుగంబున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశమును ఉండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడియుండెను. అంత శ్రీహరి నారదునిగాంచి ఏమియు తెలియని వాని వలె మందహాసముతో ఇట్లనెను. నారదా, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరికీ విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా? ప్రపంచమున ఏ అరిష్టములు లేక ఉన్నవే కదా అని కుశల ప్రశ్నలు అడిగెను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున నీవెరుగని విషయమును ఏవీ లేవు. అయినను నన్ను వచింపుటమనుటచే విన్నవించుకుంటుని. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు. వారెట్లు విముక్తులగుదురో ఎరుక లేకున్నాను. కొందరు భుజించకూడదనిన పదార్థములు భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయిచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనిందాపరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములనొనర్చి రక్షింపుము అని ప్రార్థింపెను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతను తన దైవాలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతునిగాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి. కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరకుండిరి. కొందరు గర్విష్ఠులైరి. మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నేతి అయినను చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సలగడుగు శ్రీహరిగాంచి వీరినిట్లు తరింపజేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వనమాలాద్య అలంకారయుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తులతోడను ముని జన ప్రీతికరమగు నైమిసారణ్యమునకు విడలెను. ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమములకు అరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములగు ఆ లక్ష్మీనారాయణులను ఇట్లు స్తోత్రము గావించిరి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరా త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి
అష్టాదశాధ్యాయము 18వ రోజు పారాయణము సమాప్తము. శంభో శంకర. ఓం శాంతి శాంతి శాంతి.